చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఇందులో ఆవు పులి కథ తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర ఒక ఆవు ఉండేది, ఒక దూడ కూడా ఉండేది. రైతు ఆవుని దూడని కూడా తన ఇంట్లో పిల్లల్లాగానే చూసుకునేవాడు ప్రేమగా. ఆవుకి తన చిన్న దూడ అంటే చాలా ఇష్టం. అది ఎంతో ప్రేమగా దాన్ని నాకుతూ ప్రేమ చూపించేది. రైతు ఆవుకి దూడకి సమయానికి ఆహారాన్ని ఇస్తూ చక్కగా చూసుకునేవాడు. ఒకరోజు రైతు ఆవును దూడని తీసుకొని పొలానికి పక్కనే ఉన్న చిన్న అడవికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆవు దూడ కూడా చక్కగా గడ్డి మేయసాగాయి. అయితే గడ్డి మేస్తున్న ఆవుని దూడని దూరం నుంచి ఒక పులి చూడసాగింది. కానీ రైతు గాని ఆవు గాని దూడ గాని పులిని గమనించలేదు. అయితే ఆవుకు ఎందుకో ఏదో జరుగుతున్నట్టుగా అనిపించింది. ఏదో శబ్దము లీలగా వినిపించింది ఆవుకి. ఆవు తల ఎత్తి చూడగానే ఎదురుగా తన వంకే చూస్తున్న పులి కనిపించింది. భయంతో వనకసాగింది ఆవు. చుట్టుపక్కల చూసింది. దూడ గాని యజమాని గాని కనిపించలేదు ఆవుకి. పులికి తను ఆహారం కాబోతున్నదని తెలిసిపోయింది ఆవుకి. అందుకే పులి ముందు నిలబడి దీనంగా ప్రాధేయపడసాగింది ఆవు. తన చిన్న లేగదూడ తన కోసం ఎదురు చూస్తుంది కాబట్టి నన్ను ఇంటికి వెళ్ళనియ్యు అని కోరింది పులిని. కానీ పులి ఆవు అభ్యర్థనకి వేలాకోలం చేసి నిన్ను ఎలా వదిలిపెడతానని అనుకున్నావు అని అన్నది పులి. అయితే ఆవు పులితో నా కోసం నా చిన్న లేగదూడ ఎదురు చూస్తుంది, కనీసం చూసి వచ్చేస్తాను, ఒక్కసారి నన్ను నమ్ము అని ప్రాధేయపడింది. మళ్ళీ పులికి చిన్న కనికరం కలిగి సరే అయితే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి వెంటనే దూడను చూసి ఇక్కడికి రావాలి అని పంపించింది పులి ఆవుని. ఆవు ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఎదురుగా కనిపించిన తన దూడ దగ్గరికి పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంది. కన్నీళ్లతో దూడని ముద్దు పెట్టుకుంది. యజమాని వంక దీనంగా చూసింది ఆవు. యజమానికి ఆవు ప్రవర్తన వింతగా అనిపించింది. కొద్దిసేపటికే యజమానికి దూడకి కనిపించకుండా ఆవు మెల్లగా అడవిలోనికి నడక ప్రారంభించింది. ఆ చీకటిలో చంద్రుని వెలుగులో పరిగెత్తసాగింది పులి దగ్గరికి ఆవు. పులికి ఆవు మీద నమ్మకం లేకపోయినా గుహ ముందు నిలబడి ఎదురు చూడసాగింది. ఎదురుగా వస్తున్న ఆవును చూసి ఒకంత ఆశ్చర్యపోయింది పులి. ఇంత నమ్మకంగా నిజాయితీగా ఆవు తనకిచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు తన దగ్గరికి తిరిగి రావడం చూసి పులి ఎంతో ఆశ్చర్యపోయింది. అడవిలోని మిగిలిన జంతువులు కూడా ఆవు పులి దగ్గరికి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. ఆవుకి తప్పించుకునే అవకాశం ఉన్నా పులికి ఇచ్చిన మాట ప్రకారము ఇచ్చిన మాట కోసం వచ్చిన ఆవుని ప్రశంసించాయి జంతువులన్నీ. పులి కూడా ఆవు నిజాయితీకి మెచ్చుకొని ఆవుని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పింది. ఆవు పులి మంచితనానికి సంతోషిస్తూ కృతజ్ఞతలు చెప్పి వెనుతిరిగింది. పరుగున ఇంటికి బయలుదేరింది ఆవు. పరుగున ఆనందంతో వస్తున్న ఆవును చూసి విషయం ఏమీ తెలియని రైతు ఆశ్చర్యపోయాడు. ఆవు నిజాయితీ వలన ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్వభావం వలన ఆవు మళ్ళీ తన దూడ దగ్గరకు తిరిగి వచ్చింది. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.